అందరికీ నమస్కారం అండి. రబీ సీజన్కి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కొంత సమాచారం ఇవ్వడానికి, అలాగే రైతులకు కూడా కొన్ని విషయాలు తెలియజేయడానికి ఈ సమావేశానికి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడున్న పరిస్థితిలో కోవిడ్ పరిస్థితి, అలాగే ఇటీవల కురిసినటువంటి అకాల వర్షాలు కానివ్వండి, లేకపోతే మనకి నివర్ సైక్లోన్ వల్ల జరిగిన డ్యామేజ్ కానివ్వండి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ధాన్యం కొనుగోలు ఏ మేరకు చేశాము, ఎలా చేస్తున్నాము, అలాగే రైతులకి కొన్ని విషయాలు తెలియజేయదలుచుకున్నాము. మనకి గడిచిన కొన్ని సంవత్సరాలుగా చూస్తే, అంటే 2015-16లో రబీ సీజన్లో 20 లక్షలు మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా, క్రమంగా అది పెరుగుతూ 18-19లో 27 లక్షలు, గడిచిన సంవత్సరం 34 లక్షలు, ఈ సంవత్సరం అది 45 లక్షలకి వెళ్ళే పరిస్థితి ఉంది. అంటే 15-16లో కేవలం 2,900 కోట్లు పెట్టి రబీలో ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి నుంచి ఈరోజు 8,600 కోట్లు పెట్టి మనం రబీలో ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితికి వచ్చాం. అలాగే పర్సంటేజ్ వైజ్ కూడా చూస్తుంటే, అప్పుడు పర్సంటేజ్ ఎంత, మనం ఇప్పుడు పర్సంటేజ్ ఎంత అనేది కూడా చూస్తే చాలా తక్కువ శాతం నుంచి ఇప్పుడు సుమారుగా 58%, 60% వరకు మనం ప్రొడక్షన్ మొత్తం కొనే పరిస్థితికి మనం ఈరోజు వచ్చాం రబీలో. అంటే రైతులు పండించే ప్రతి గింజ కనీస మద్దతు ధర రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మరి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు జూన్ 10వ తారీఖు వరకు మనం చూస్తే 25,25,927 మెట్రిక్ టన్నులు మనం ధాన్యం కొనుగోలు చేశాం. ఇది పెద్ద జిల్లాలో, అంటే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే కృష్ణా, గుంటూరు, వీటిల్లో అధిక శాతం పర్చేజ్ చేయడం జరిగింది. అలాగే ఎప్పుడూ లేని విధంగా కడప, కర్నూలు, ఇక్కడ కూడా 11,000, 10,000 ఇట్లా ఎంత క్వాంటిటీ వస్తే అంత కూడా కొంటూ మనం ముందుకెళ్తున్నాం. రైతులకి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో, అలాగే బయట వాళ్ళు ఎవరు అంటే దళారులు కానీ మిల్లర్స్ కానీ డైరెక్ట్గా దీంట్లో ఇన్వాల్వ్ కాకుండా కేవలం ఈ క్రాప్లో నమోదైన రైతుల దగ్గర నుంచి మాత్రమే మనం కొనటం జరుగుతుంది. అంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ లేకపోతే ఇతర వాళ్ళు ఎవరన్నా ట్రేడర్స్ పేర్లు ఎక్కించుకొని కొనటానికి ఎట్టి పరిస్థితి వీలు లేకుండా మనం సాఫ్ట్వేర్లో చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే ప్రతి రైతు భరోసా కేంద్రంలో, ప్యాడీ పండించే ప్రతి రైతు భరోసా కేంద్రంలో సింగిల్ పాయింట్ కింద మాయిశ్చర్ మీటర్స్ పెట్టి రైతులకి అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అక్కడే కొనుగోలు సిబ్బంది కూపన్స్ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకున్నాం. రైతులు అక్కడికి వచ్చిన తర్వాత ఈ కూపన్స్ తీసుకొని ఈ కూపన్స్ని వాళ్ళ కళ్ళాల దగ్గర వెయిట్ చేస్తుంటే సిబ్బంది పొలం దగ్గరికి వెళ్ళి అక్కడే నాణ్యత ప్రమాణాలు చూసుకొని కొని రైస్ మిల్స్కి తరలించడం జరుగుతుంది. మనకి ఈ సంవత్సరం చాలా అసాధారణమైన పరిస్థితులు ఉన్నాయి. వర్షాలు కానివ్వండి, కోవిడ్ కానివ్వండి, ఒక పక్కన చాలా రైస్ మిల్స్లో ఈ బీహార్ నుంచి వచ్చిన కూలీలు రాకపోవటం, మన గోడౌన్స్లో హమాలీలు కోవిడ్ వల్ల రాకపోవటం, లేకపోతే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ మరి డ్రైవర్స్ కానీ కోవిడ్ వల్ల, ఇట్లాంటి అనేక పరిస్థితులు మనకు వచ్చినప్పటికీ ఇవన్నీ కూడా రోజువారీన అధిగమిస్తూ మనం ఈ రికార్డ్ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. పేమెంట్స్ విషయంలో కూడా
ఇప్పటి వరకు ఎటువంటి డిలే లేకుండా పేమెంట్స్ చేశాం, కానీ కొంత ఒక 300 చిల్లర కోట్లు కొంత పేమెంట్స్ 21 రోజులు దాటి ఉన్నాయి అని ప్రభుత్వం దృష్టికొని తీసుకొని వెళ్తే ముఖ్యమంత్రి గారు దాన్ని ఇమీడియట్గా రిలీజ్ చేయమని కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి 3,299 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. ఇది ప్రతి ప్రొక్యూర్మెంట్ సీజన్లో ముందుగానే అడ్వాన్స్ ప్రతి క్వార్టర్లో గవర్నమెంట్ ఇచ్చేది కూడా ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు మనకి. ఇది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఒక లెటర్ కూడా రాయటం జరిగింది, ఇటు ప్రధానమంత్రి గారికి కానీ లేకపోతే మన యూనియన్ సివిల్ సప్లైస్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ లెటర్స్ రాయటం జరిగింది. మనకి ఇంకా ఆ డబ్బులు త్వరలోనే వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం. ఏదేమైనప్పటికీ రైతులకు ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి గారు తక్షణమే ఏదైతే 21 డేస్ బియాండ్ ఉన్నాయో అది ఇమీడియట్గా రిలీజ్ చేయమని కూడా చెప్పారు. రైతులందరికీ ఎవరైతే ధాన్యం సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి వాళ్ళు ఇచ్చారో వాళ్ళందరికీ త్వరలోనే డబ్బులందరికీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎవరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగే ప్రొక్యూర్మెంట్ సీజన్లో మనకి ఇది జూలై మాసం ఎండ్ వరకు కూడా ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఈ సీజను ఈ మంత్ అలాగే నెక్స్ట్ మంత్ జూలై ఎండ్ వరకు కూడా అన్ని ఆర్బీకేల్లో ఎక్కడెక్కడైతే ధాన్యం పండించారో అవన్నీ కూడా ఇంకా తెరిచే ఉంటాయి. చివరి గింజ వరకు రైతుకి అమ్ముకోవాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి రైతు భరోసా కేంద్రం వద్దకు రండి. అక్కడ మీకు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా ఈ ప్రొక్యూర్మెంట్ అనేది జరిపి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయడం జరుగుతుంది. మేము ఇటీవల అన్ని ఆర్బీకేల్లో కూడా ఈ పోస్టర్ ఒకటి పంపించడం జరిగింది. దీంట్లో చాలా క్లియర్గా మెసేజ్ కూడా మనం పెట్టాం. దీంట్లో ఏ రైతు కూడా దళారులకు కానీ మధ్యవర్తులకు కానీ మిల్లర్లకు కానీ కనీస మద్దతు ధర కంటే తక్కువ లేదా తూకంలో తేడాతో కానీ అమ్ముకోవాల్సిన అవసరం లేదు. రైతు భరోసా కేంద్రాల వద్దనే ధాన్యం అమ్ముకునే కనీస మద్దతు ధర పొందగలరు అనేది ఇది అన్ని ఆర్బీకేల దగ్గర మేము డిస్ప్లే కూడా చేయడం జరుగుతుంది. రైతులు గమనించి ఎవరు కూడా మోసపోవద్దు, మధ్యవర్తులకి దళారులకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే తేమ శాతం కొంత ఆరబెట్టుకొని కొంత దాన్ని ఏదైతే ప్రమాణాలు ఉన్నాయో ఈ పోస్టులో చూపించినట్టుగా ఆ ప్రమాణాలు పాటించే విధంగా, ఒకవేళ మీరు కూపన్ తీసుకొని కొనుగోలు సిబ్బంది మీ పొలం దగ్గరికి వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళు సూచనల మేరకు ఇంకొక 2 రోజులు దాన్ని ఇంకా బాగు చేయటమో లేకపోతే ఆరబెట్టుకోవడం చేయాల్సి వస్తే ఇంకొక కూపన్ ఇవ్వటం జరుగుతుంది. మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2 సార్లు కాకపోతే 3 సార్లన్నా సిబ్బంది మీ పొలం దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇన్స్ట్రక్షన్స్ కూడా రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, ఇటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానీ. ఈ రకంగా కింద వరకు అందరికీ క్లారిటీ కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పటి వరకు మనం కొనుగోలు చూస్తే ఎప్పుడూ లేని విధంగా అనంతపురంలో రబీలో ప్రతి సంవత్సరం అసలు తీసుకోం మేము 11,140 మెట్రిక్ టన్నులు కొనటం జరిగింది. అంటే ఎప్పుడు అసలు రబీలో మేము ఇక్కడ కొనటం అనేది ఉండదు. కడపలో 10,647 మెట్రిక్ టన్నులు కొన్నాం. ఇవన్నీ ఏంటంటే మామూలుగా మేము రబీలో ప్రొక్యూర్ చేయకపోయినా అసలు రావు మనకి. ఈ కోవిడ్ పరిస్థితుల వల్ల రాయలసీమ జిల్లాల్లో అనంతపూర్ కానీ కడప కానీ కర్ణాటక నుంచి బయర్స్ రాకపోవటం, తమిళనాడు నుంచి బయర్స్ రాకపోవటం, ఇటువంటి మేము గమనించి ఏమాత్రం మనకి సమాచారం వచ్చినా ఇమీడియట్ అక్కడ మన అధికారులను పంపించి కొనుగోలు కేంద్రం ఆర్బీకే ద్వారా ఫంక్షనల్ చేయించి ఇది కొనటం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు చిత్తూరు కానివ్వండి, ఇప్పుడు అరైవల్ స్టార్ట్ అవుతున్నాయి స్లోగా. అలాగే కృష్ణా పెడన ఏరియా కానీ నాగాయలంక దివిసీమ ఏరియాలో
ఇంకా 2 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంది. ఇలా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఇంకా ప్రొక్యూర్మెంట్ ఈ నెల అలాగే వచ్చే నెల కూడా జరుగుతుంది. సో దయచేసి నేను రైతులందరికీ చెప్పేది ఏంటంటే, ఇంత అసాధారణమైన పరిస్థితుల్లో కూడా ఇటు అకాల వర్షాలు, తుఫాన్లు వచ్చినా, కోవిడ్ వల్ల మొత్తం చాలా పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనం రికార్డ్ స్థాయిలో కొనుగోలు చేశాం. అది ముఖ్యమంత్రి గారి సూచనలు, వారి ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం ఆర్బీకేల ద్వారా. ఇంకా మిగిలిన ప్రొక్యూర్మెంట్ ఎంతైతే వస్తుందో మేము ఒక 10-15 వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ ఎక్కడ కూడా ఇంతే కొంటాం, ఇంత కొనమని చెప్పి ఎటువంటి టార్గెట్ పెట్టుకోలేదు. రైతులకి ఉన్నంత వరకు మాకు ధాన్యం తీసుకొచ్చేంత వరకు కూడా కొనటం జరుగుతుంది. దయచేసి అందరు గమనించి దళారుల వద్ద కానీ, లేకపోతే ఈ మిల్లర్స్ కానీ, లేకపోతే ఇంకెవరి దగ్గర కూడా తక్కువ రేటుకి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఓపిక బట్టి మీరు ఎఫ్ఏక్యూ నామ్స్ని కొంత పాటించే విధంగా కొంత ఆరబెట్టుకోవడం. ఎందుకంటే మెషిన్ కటింగ్లో తేమ శాతం ఎక్కువ వస్తుంది, లేకపోతే ఇతర పారామీటర్స్ కొంత డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఒక 1-2 డేస్ మీరు ఎఫర్ట్ పెడితే మీకు ఎక్కడ కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు ఈ కనీస మద్దతు ధర పొందొచ్చని మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం మాకు అనుభవం ఏమిటంటే, కొన్ని వెరైటీస్, ఇటు బాయిల్డ్ రకాలు కానివ్వండి, లేకపోతే లోకల్గా అసలు తినని వెరైటీస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్వర్ణ, సాంబ మసూరి, సోనా మసూరి, ఇంద్ర ఇటువంటి లోకల్ వెరైటీస్ చాలా వరకు ప్రజలు పీడిఎస్లో తింటారు. కానీ కొన్ని వెరైటీస్ 1010 కానివ్వండి, లేకపోతే MTU 1001 కానివ్వండి, ADT వెరైటీస్ కానివ్వండి, లేకపోతే NLR 145 కానీ, ఇలాంటి కొన్ని వెరైటీస్ ఉన్నాయి. జిల్లాకి ఒక్కొక్క వెరైటీస్. ఇవి రైతులు పండిస్తున్నారు కానీ అది లోకల్గా ఎవరు తింటలేదు. FCI కూడా ఇది తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇది ఎవరు తింటలేదు, మాకెందుకు ఇదని చెప్పి FCI కూడా చాలా రిలక్టెంట్గా తీసుకోకపోవడం వల్ల ఈ వచ్చే ఖరీఫ్ నుంచి ప్రతి ఆర్బీకే పరిధిలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ వెరైటీస్ని మీరు దయచేసి గ్రో చేయొద్దు అని డిస్కరేజ్ చేస్తున్నాం. ఈ వెరైటీస్ని మీరు గ్రో చేస్తే మేము కొనడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మిగతాయి చేయడం వల్ల మీకు అనవసరంగా ఇబ్బందులు పాలవుతారు. దయచేసి ముందుగానే దీన్ని గ్రహించి చక్కటి మంచి వెరైటీస్, మీకు బాగా డబ్బులు వచ్చే వెరైటీస్ని పండించాలని చెప్పి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మేము కూడా అన్ని ఆర్బీకేస్లో ఈ ఖరీఫ్కి ప్రిపరేషన్ కింద అందరికీ పోస్టర్స్ కూడా పెడుతున్నాము. అందరికీ లోకల్ ఈ ఫార్మర్స్ అడ్వైజరీ కమిటీస్ అన్ని స్థాయిలో, ఆర్బీకే మండల్ స్థాయిలో, డిస్ట్రిక్ట్ స్థాయిలో ఉన్నాయి. వాటి ద్వారా కూడా ఈ మెసేజ్ చాలా క్లియర్గా ఆర్బీకే పరిధిలో ఏ పండించవచ్చు, ఏ డిస్కరేజ్ చేస్తున్నాము అనే ఈ సమాచారం కూడా అందరికీ పంపించడం జరిగింది. ఈ రకంగా అవేర్నెస్ క్యాంప్స్ కూడా, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ అని. సో దయచేసి రైతులందరికీ విజ్ఞప్తి, ధాన్యం కొనుగోలు చాలా ముమ్మరంగా జరుగుతుంది. రికార్డ్ స్థాయిలో ఈ కోవిడ్ పరిస్థితుల్లో కూడా కొనుగోళ్ళు జరిగినాయి, ఇంకా బ్యాలెన్స్ కూడా జరుగుతాయి. పేమెంట్స్ కూడా ఇప్పటి వరకు చురుగ్గానే ఇచ్చాము. కొంత మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి 3,299 కోట్లు రావాల్సి ఉంది. దాని గురించి కూడా మనం కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, రిమైండర్స్ కూడా చేస్తున్నాం. ఈలోపు ఈ చిన్న ఇబ్బంది ఎక్కడైతే కొంతవరకు అమౌంట్ మనకి 20 డేస్ దాటినో దాన్ని రిలీజ్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పారు. సో అది నెక్స్ట్ 2 డేస్లో అది కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది రైతులందరూ కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి. ఇది 360 crores ఆర్డర్స్, బిలో 400 crores. ఏదంటే అది చేస్తే ఓవరాల్గా మనకి ఏ రోజుకి ఆ రోజు పెరుగుతూ ఉంటుంది. రోజుకి 250 crores పర్చేజెస్ ఉంటాయి మనకి. సో పెరుగుతూ ఉంటుంది, మనం క్లియర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఏదండి అంటే ఓవరాల్గా మన పర్చేజెస్ చూస్తే మనకి దాదాపు తీసేస్తే 3,000 crores పేమెంట్స్ ఉన్నాయి, కానీ అవన్నీ బిలో ఉంటాయి. అదేంటంటే మనకి సిస్టమ్ అక్కడి నుంచి ఆన్లైన్ పేమెంట్కి ఆడిట్ చేసి వచ్చి మనం ఇక్కడ రిలీజ్ చేసి చేస్తాం.
ఎఫ్సిఐతో ప్రాబ్లం ఏంటంటే అండి, అంటే ఫ్రాంక్గా మాట్లాడాలంటే ఎఫ్సిఐ వాళ్ళు రాను రాను వాళ్ళు డైరెక్ట్ ప్రొక్యూర్మెంట్ లేదు. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి సిస్టంలో మనం పీడిఎస్కి ఏదైతే కావాలో అంతవరకు మనం ఉంచుకొని బ్యాలెన్స్ మొత్తం కూడా సెంట్రల్ పూల్ కింద వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళు తీసుకోవటంలో చాలా ఆంక్షలు కానివ్వండి, లేకపోతే చాలా ఇది పెడుతున్నారు. దాంతో మేము బాయిల్డ్ వెరైటీ తీసుకో, మాకు అక్కర్లేదు. అక్కడ కేరళ కర్ణాటకలో వాళ్ళు ఎక్కువ మాకు వద్దంటున్నారు. అంటే అటువంటిది అసలు అటువంటి ఆస్కారం లేదు, వాళ్ళకి తీసుకోవాలి. కానీ వాళ్ళు ఏమంటారు, ఆల్రెడీ మాకు చాలా హ్యూజ్ స్టాక్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా అని. ఇలాంటి కొంత ఈ కొత్త ఆంక్షల వల్ల కూడా మాకు కొద్ది ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. కానీ ఇవన్నిటిని కూడా ఏ రోజుకి ఆ రోజు రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళని ఒప్పిస్తూ ఆన్ డైలీ బేసిస్ మేము చేస్తున్నాం. ఇది ఎఫ్సిఐ హెడ్ క్వార్టర్స్ కూడా అలాగే మినిస్ట్రీకి కూడా చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు మనం దీన్ని అంటే ఏదో స్మూత్ ఫ్లోగా లేకుండా ఇబ్బందులు పడుతున్నాం, కానీ ఏదో రకంగా దాన్ని మేనేజ్ చేసుకుని ముందుకు తీసుకెళ్తాం. ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్. ఇది ఎక్కడ కూడా రైతు మీద రిఫ్లెక్ట్ కాకుండా రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఇది ఇంత హ్యూజ్ క్వాంటిటీస్ మనం మూవ్ చేయడానికి కూడా మే నెలలో అయితే ట్రాన్స్పోర్టర్స్ కానీ లేకపోతే మనకి గన్నీ బ్యాగ్స్ వెస్ట్ బెంగాల్ కంప్లీట్గా అన్ని యూనిట్స్ మళ్ళీ షట్ డౌన్ అయిపోయినాయి. అయినా కూడా మళ్ళీ మేము రీయూజ్డబుల్ గన్నీస్ కానివ్వండి, లేకపోతే మనకు ఉన్న స్టాక్ని మళ్ళీ కేర్ఫుల్గా వాడుకుంటూ, అంటే ఇప్పుడు వరకు చెప్పాలంటే ఇంత అసాధారణమైన పరిస్థితుల్లో కూడా చాలా చక్కగా మేనేజ్ చేసినట్టు. ఇది ఇన్ స్పైట్ ఆఫ్ ఇంక్రీజ్ మనం చూస్తే 15-16లో హార్డ్లీ 20 lakhs, నవ్ వీఆర్ గోయింగ్ టు 40 lakhs. అంత హ్యూజ్ క్వాంటిటీస్ రబీలో మనం కొంటున్నాము, చేస్తున్నాము. సేమ్ అలాగే ఖరీఫ్లో కూడా పెరుగుతుంది. సో ఇదేంటంటే రాను రాను ఇంకా రైతులకి ఎవరు మధ్యవర్తులకు అమ్ముకోకుండా డైరెక్ట్గా ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధర వచ్చేలాగా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. అది ఉన్నాయి, దానికి రైతుకి సంబంధం లేదు, అది వేరే రోజు మాట్లాడదాం. ఇప్పుడు అది అంటే అది ప్రభుత్వం అప్పులేండి. అంటే దట్స్ పార్ట్ ఆఫ్ ద బిగ్గర్ పిక్చర్. మనకి యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్, మనం లోన్స్ గురించి పెద్దగా వరి అవ్వము. ఇష్యూ ఏంటంటే మనం వీ ఆన్సరబుల్ టు ది ఫార్మర్స్. మనం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాను, ఏం చేస్తున్నాను అనేది అది ఇంటర్నల్. ఇది మనం అది రైతులకు చెప్పి మనం వాళ్ళకి ఈ వేరే రకంగా సిగ్నల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వస్తున్నాయి ఎప్పటికప్పుడు. కొంత నబార్డ్ దగ్గర నుంచి తీసుకుంటున్నాం, కొంత గవర్నమెంట్ నుంచి తీసుకుంటున్నాం, కొంత కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు డిలే అవుతుంది బాగా. ఇప్పుడు నేను చెప్పినట్టు 3,299 కోట్లు రావాలి, లాస్ట్ ఇయరే రావాలి. ఇది లాస్ట్ ఇయర్ నుంచి రాలేదు. దీని మీద రిపీటెడ్ రిక్వెస్ట్ చేస్తున్నాం. అది కూడా కేవలం ఆ 21 days దాటిన వాళ్ళకి. మిగతా వాళ్ళందరికీ ఈలోపు మేము వీ విల్ సాల్వ్ ద ఇష్యూ. అమ్ముకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. దయచేసి ఆర్బీకేస్ ద్వారా మీరు అమ్ముకోండి. మేము చెప్పినట్టుగా ఈ మిల్లర్ల వద్ద కానీ మధ్యవర్తులకు కానీ డైరెక్ట్గా అమ్ముకోవాల్సిన అవసరం లేదు. సో అది దయచేసి గమనించాలనేది నా విజ్ఞప్తి అండి. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. దానికోసం కాదు.